బ్రాహ్మణులకు శుభవార్త. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహాసంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866155399. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, టారో కార్డ్ రీడర్ అండ్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి వనజ రామిశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. వనజ గారు నమస్కారం అండి. వనజ గారు, భాద్రపద మాసం వచ్చేస్తోంది. భాద్రపద మాసం అంటే సెప్టెంబర్ మాసం. మరి ఈ సెప్టెంబర్ మీరు లాస్ట్ మంత్ నుంచే స్టార్ట్ చేసి ఉన్నాము టారో కార్డ్ రీడింగ్. ఎవ్రీ మంత్ టారో కార్డ్ అంటే ఎంత బ్యూటిఫుల్ యాక్యురేట్ రిజల్ట్స్ ఇస్తాయి అంటే అది దాన్ని ఫాలో చేసే వాళ్ళకైతే చాలా మెస్పరైజింగ్ గా అనిపిస్తుంది. నాకైతే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది టారో కార్డ్ రీడింగ్ అనేది. మామూలుగా అన్ని ఇప్పుడు ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్స్ కానివ్వండి అవన్నీ ఉన్నా ఓకే, నాకెందుకునో నేను చాలా సార్లు టారో ప్రిడిక్షన్స్ పర్ఫెక్ట్ అనిపించింది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. కాబట్టి ఈ లైన్ చూస్ చేసుకొని సో చాలా మందికి నేను టారో రీడర్ గానే తెలుసు ఎక్కువ మందికి. అస్ట్రాలజీ చూస్తున్నప్పటికీ టారో కార్డ్ రీడర్ గా ఎక్కువ సుపరిచితం. ఇవన్నీ అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే టారో, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ఇవన్నీ మూడు కలిపితే ఒక సొల్యూషన్ వస్తుంది బేసిక్ గా. ఓన్లీ థింగ్ ఇస్ కనెక్టెడ్ గా ఉండాలి, కనెక్ట్ అవ్వాలి దానికి. డెఫినెట్ గా ఏదో వచ్చేస్తాం చూసేస్తాం అంటే అవ్వట్లేదు అక్కడ. మామూలుగా రెగ్యులర్ గా దానికి చేయాల్సిన ప్రాసెస్ అంటే మనం మెడిటేషన్ కానివ్వండి, క్లీన్ గా ఉంచుకోవడం, మైండ్, బాడీ ప్రెజెంట్, ఇవన్నీ ఆ ప్రెజెన్స్ అవసరం చాలా. అంటే మీరు చెప్తారు కాబట్టి అసలు దాన్ని ఫాలో చేసే వాళ్ళైతే దాని ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవచ్చు. రైట్ అండి. సో భాద్రపద మాసం ఎలా ఉండబోతుంది, ద్వాదశ రాశులకి మీరు ఒక అస్ట్రాలజర్ కూడా కాబట్టి సో దాన్ని కూడా రిలేట్ చేస్తూ డెఫినెట్ గా మనం మాట్లాడుకుంటే మీరు అన్నట్టుగా ఇంకా యాక్యురసీ ఇంకొంచెం పెరుగుతుంది కాబట్టి సో ఎట్లా ఉంటుందని అనుకోవచ్చు. భాద్రపద మాసం, సెప్టెంబర్ మాసం, అసలు సెప్టెంబర్ మాసం ఎవరి చేత రూల్ చేయబడుతూ ఉంటుంది జనరల్ గా అకార్డింగ్ టు యువర్ అనాలిసిస్? ఓకే, సో ఇది కూడా మనం యాక్చువల్ గా టారో తీసే చూద్దాము. సెప్టెంబర్ మాసం అసలు ఏ గ్రహం చేత రూల్ అవుతోంది అనేది ఒకసారి చూద్దాం. కాన్సన్ట్రేషన్ అప్పుడు ఆ గ్రహం మీద పెడితే బాగుంటుంది అనుకోవచ్చా? సో మనకి ఇది ఎక్కువ మనకి ప్రిడిక్షన్ ఎట్లా ఉంటదంటే ఒక ఇండికేషన్ ఇస్తుంది అనమాట. మనము ఓకే మెర్క్యూరీ ఓకే ఓకే. సో ఈసారి ఆ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. బుధ గ్రహం ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం దాన్ని బేస్ చేసుకుని మనం టారో రీడింగ్ చేయొచ్చు. తప్పకుండా. బుధుడు అంటేనే బుద్ధికి కారకుడు, మా వాక్కుకి కారకుడు. డెఫినెట్ గా మన బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి. నిజంగానే బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి పర్ఫెక్ట్ గా. ఎందుకంటే మన థాట్ ప్రాసెస్ బాగుంటది కాబట్టి మనం ఏం చేయాలన్నా ఎటువంటి అంటే క్లారిటీగా చేస్తూ వెళ్ళిపోవచ్చు. మంచిగా ఒక ఆస్ట్రాలజర్ గా చెప్పండి, నవగ్రహాలలో కొన్ని గ్రహాల గురించి డెఫినెట్ గా భయపడిపోతూ ఉంటారు. శని త్రయోదశి రోజు శని భగవానుడు అంటే లిటరల్లీ వణికిపోతూ ఉంటారు. ఇక కుజుడి మీద కూడా బోల్డ్ అన్ని అపవాదులు ఉన్నాయి. ఏ గ్రహం ఆ గ్రహానికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ ఏవో ఉన్నా అవి చేసేసుకుంటూ పోతాయి కదా. బుధుడు మాత్రం అస్సలు కనపడ్డండి. మీరు ఎలా చూస్తారు బుధుడిని? అంటే ఇప్పుడు మనం చేసే ఏ గ్రహం అయినా కానీ మనం చేసే పనుల వల్ల, మన ఆలోచనల వల్ల మనకి ఇచ్చే వాట్ ఎవర్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అది అలా ఇస్తూ ఉంటాడు ఆయన. అయితే చాలా మంది ఏమంటారంటే మనం ఆస్ట్రాలజికల్ గా ఒక ప్రెడిక్షన్ తీసుకొని వచ్చేస్తాం. నా జాతకంలో బుధుడు బాగాలేదు, నా జాతకంలో కుజుడు బాగోలేడు కాబట్టి నేను ఇలాగే ఉంటానని ఒక మైండ్ సెట్ లో ఉండిపోతూ ఉంటాం. దానికి తగ్గట్టు ఏమేం చెయ్యాలో అవి మనం చేయకుండా ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ నేచర్ కి సంబంధించి ఏ ప్లానెట్ కి చూసుకున్నా నన్ను అడిగితే మనము నేచర్ కి చేసేది భూతదయ ఏదైనా అనొచ్చు. మనం పూజలతో పాటు చేసే మంచి పనులు, మంచి వాక్కు, మంచి ఆలోచనలు, వీటి వల్ల వాటి ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా మినిమైజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. మనం భయపడాల్సిన గ్రహాలు అంటూ ఏమీ నిజంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా మనం మాట్లాడుకుందాం. చాలా మంది ఏమంటారు, చిరిగిపోయిన బట్టలు వేసుకోవద్దు అంటాం. చిరిగిపోయిన బట్టలు వేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే డెఫినెట్ గా అయ్యో పాపం అంటారు అందరు చూసి. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, వారే వా అంటున్నారు వనజ గారు. ఇప్పుడు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే అయ్యో పాపం. ఆ అయ్యో పాపం దగ్గర ఏమవుతుంది అంటే మనకి డెఫినెట్ గా అక్కడ రాహు ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటదన్నమాట. సేమ్ థింగ్ మనం చాలా మందిని చూస్తూ ఉంటే మామూలుగా డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా నార్మల్గా ఎవరు డ్రైవింగ్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. డ్రైవింగ్ చేసినప్పుడు ఎవరన్నా మీకు అడ్డొచ్చారు,
వాళ్ళకి వినబడదు మనం అనేది. కాకపోతే అక్కడ 2-3 బూతులు తిడతాం మనం. వీడు అడ్డొచ్చాడు, వాడు అడ్డొచ్చాడని. అంటే అలా అనుకోము. జస్ట్ ఒక అబ్యూజ్ వెళ్ళిపోతుందన్నమాట. తెలిసి తిడుతూ ఉంటారు. సో డ్రైవింగ్ అనే కాదు, నార్మల్‌గా కూడా వాడుక భాష ఏదైతే ఉంటదో జనరల్‌గా చిన్న విషయానికి, పెద్ద విషయానికి మనం అనే ఒక్కొక్క మాట ఏదైతే వాడతామో అవతల వాళ్ళని ఇట్లాగా బాధ పెట్టేలాంటి మాటలు చాలా ఏదైతే పోక్ అంటామో, చేస్తుంది. అట్లా అన్నప్పుడు ఏంటంటే జనరల్‌గా అంటే ఈ మధ్య ఇప్పుడు అవన్నీ నేను మాట్లాడలేను. సడెన్‌గా ఒకళ్ళ మనసు హర్ట్ చేసేలాంటి మాటలు అనేస్తున్నప్పుడు అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ గ్రహాలు ఎంత బాగా అన్నా ఉండనివ్వండి, దానికి మంచి రిలేటెడ్ రిజల్ట్స్ గా మీకు మైనస్ పాయింట్స్ అయిపోతూనే ఉంటాయి. కంట్రోల్ కాబట్టి చేసుకోవాలి. అవన్నీ కంట్రోల్ చేసుకోవాల్సి అసలు ఈ మాటలకి ప్లే చేసేదే ఈయన బుధుడు. అది బాబు ఈ మంత్ జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కొంచెం మన మాట తీరు Hmm. ఏదైతే ఉందో ఆ మాట తీరుని మనం కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట. మీరు ఎన్ని మాటలు అంటూ ఉంటారో మీకున్న బుధుడు యొక్క పవర్ ఏదైతే ఉంటుందో అది అలా 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 మైనస్ అయిపోతూ ఉంటుంది. Right. అలా సేమ్ థింగ్ మీరు ఇంట్లో వేసుకునే బట్టల దగ్గర నుంచి మీరు వాడుకునే చింకి బట్టలు, విరిగిపోయిన సామాన్, ఇవన్నిటిని ఎక్కువగా వాడుతుంటే శని రాహు కేతు గ్రహాలు మైనస్ అయిపోతూ ఉంటాయి మనకి. ఓకే, జనరల్ గా ఏ గ్రహం వచ్చి మనకి బ్యాడ్ చేసేదండి? మనం చేసే మంచి కార్యక్రమాలు, ప్రతిరోజు చేసే ఆరాధన, దైవారాధన ఏదైతే ఉందో అవన్నిటితోటి మనకు ప్రొటెక్షన్ అంతే. కాకపోతే మీరు మరి ఇక తులారాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ భాద్రపద మాసం? తప్పకుండా ఇది కూడా ఒక సస్పెన్స్ అన్నమాట. డెఫినెట్లీ. చాలా జాయ్ఫుల్ టైం మీకు ఓహో. తులారాశి వాళ్ళకి. అన్ని కార్డ్స్ నార్మల్గా ఒక కార్డ్ ఒకలాగా, ఇంకొక కార్డ్ ఇంకొకలాగా, అన్ని కార్డ్స్లో ఒకటే లాంటి ఇన్ఫర్మేషన్ ఉంది మీకు. అండ్ ఇందులో ఇంకా తులారాశి వాళ్ళకి ఎక్కువగా పవర్ఫుల్ గాడ్ ఎవరు తులారాశికి? లక్ష్మీదేవి. లక్ష్మి అండ్ సూర్యభగవానుడు సూర్యభగవానుడు కూడానా? కూడా వాళ్ళకి. కాబట్టి మీరు ఎక్కువ సూర్య ఆరాధన చేస్తూ ఉండాలి అంతే. ఈసారి ఎక్కువగా తులారాశి వాళ్ళకి ఈజ్ లైక్ అ ఫాదర్ అన్నమాట సూర్యుడు. సో అది ఎక్కువగా చేస్తూ, అండ్ మీరు ఏది అనుకున్నా కానీ ఈ మంత్లో మంచి హ్యాపీ టైమ్స్ అంటాం కదా, పిల్లల వల్ల ఎక్కువ సంతోషం కలుగుతుంది మీ అందరికీ. ఎవరైతే ఉన్నారో మ్యారీడ్ ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా, వాళ్ళ జాబ్స్ పరంగా మీ పిల్లల నుంచి మీరు గుడ్ న్యూసెస్ వినబోయే మంత్ అన్నమాట ఇదంతా. అండ్ ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అంటాం కదా, మంచి మైండ్ అంతా చాలా ప్రశాంతంగా ఉంది అని. సో అట్లాంటి టైం ఈ భాద్రపద మాసంలో మాత్రం ఉంది మీకు. సో ఇయర్లీ ప్రెడిక్షన్స్ ఎట్లా ఉన్నా, కాకపోతే ఈ మంత్ మాత్రం మీకు చాలా మంచి పాజిటివ్ ఆరా, పాజిటివిటీ తోటి చాలా బాగుంది. అండ్ మీ ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా హైగా ఉంటాయి. అంటే మీరు ఎంత పని చేసినా కాస్త అలసిపోకుండా ఇంకా ఇంకా చెయ్యాలి అని, అంటే మీరు చేసే ప్రతి పనిలో సక్సెస్ చూస్తున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి అన్నమాట. ఏదైనా ఒక పని చేసి దాంట్లో మీకు మంచి ఇన్కమ్ వచ్చినా, నలుగురు మెచ్చుకున్నా, మీ ఆఫీస్లో అప్రిసియేషన్స్ వచ్చినా, మీ బిజినెస్లో డబుల్ ఇన్కమ్ వచ్చినప్పుడు ఇంకా చెయ్యాలనే ఒక తపన, తాపత్రయం అవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ మంత్ తులారాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. అదేవిధంగా ఎక్కువగా సూర్యారాధన చేయండి. బోన్స్కి రిలేటెడ్గా చిన్న ఇబ్బంది ఏదైనా రావచ్చు మీకు, అంటే కాస్త కీళ్ళ నొప్పులు అలాంటివి వచ్చే ఛాన్సెస్ కొంచెం ఉన్నాయి. కాబట్టి కాస్త కేర్ఫుల్గా, కాస్త జాగ్రత్త తీసుకోండి. అంటే కాల్షియం డెఫిషియన్సీస్ అట్లాంటివి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ కాల్షియం డెఫిషియన్సీ అవ్వకుండా హోమ్ రెమెడీస్ ఫస్ట్ ఎప్పుడైనా కానీ మనం ఇంట్లో ఏం చేయొచ్చో చూడాలి. ఎక్కువగా నువ్వులు అలాంటి పదార్థాలు, కాల్షియం రిచ్ ఫుడ్, పాలకూర అట్లాంటివి తింటూ, మునగాకు, పాలకూర, నువ్వులు ఎవరికైతే పడతాయో ఇవన్నీ వాళ్ళు చక్కగా తింటూ సూర్యారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉంటే, అండ్ సూర్యుడికి ఆరాధన చేసినప్పుడు చాలా సింపుల్ అండి. ఆదివారాలు కాస్త నాన్ వెజ్ అలాంటివి మానేసి సూర్యుడికి ఆరాధన చేయడం. ఒక రాగి పాత్రలో కాస్త నీళ్ళు తీసుకొని అందులో కాస్త బెల్లం వేసి, ఎర్రటి మందారం అలా వేసి సూర్యుడి ఆరాధన చేస్తూ సూర్యుడికి ఆజ్ఞం వదిలితే మీ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అట్లా బ్యూటిఫుల్. ఇక ఈ సంధ్యావందనం చేసే అది ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా అది వదలకుండా కూడా చేసుకోవాలి. వదలకుండా చేసుకోవాలి. ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్. రైట్ అండి, అద్భుతంగా తెలియజేశారు. ఇక మనసులో ఒక కోరిక కోరుకోండి. వినాయకుడి గణేష కార్డ్స్ ఏమి మీకు కోరికను తీరుతుందో లేదో ఇప్పుడు చెప్తారు. అనుకున్నారా కోరిక? అనుకోండి, కొంచెం ఒక 5 seconds ఇద్దాం. ఏం కోరుకోండి. మీ కోరిక కాస్త టైం పడుతుంది. అయితే ఆ కోరిక కాస్త టైం పడుతుంది. అలా అని నా కోరిక తీరదు, ఇంకా నేను వదిలేసుకుంటున్నాను, నా లైఫ్ ఇంతే అని మాత్రం అనుకోవద్దు. ఓకే, కొంచెం సేపు ఆ థాట్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టండి అంతే.
కొన్ని రోజులు అవే టైం వచ్చినప్పుడు అది అయిపోతూ ఉంటుంది. అవే టైం కూడా చాలా వెరీ షార్ట్ అనమాట. ఆ కోరిక ఏదైనా అవ్వచ్చు. కాకపోతే మీ మనసులో ఉన్న కోరిక కొంచెం కష్టమైంది కాబట్టి కాస్త టైం పడుతుంది. అది ఈజీ టాస్క్ కాదు, కొంచెం కష్టమైన పని. మీరు నలుగురిని ఒప్పించుకోవడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి జస్ట్ వెయిట్ అనమాట. ఇది వెయిట్ కార్డ్. బ్యూటిఫుల్ గా అనాలిసిస్ చేశారు. ఒక జాయ్ఫుల్ మంత్ గా చెప్తున్నారు తులారాశి వారికి. ఈ మంత్ డెఫినెట్ గా చాలా వార్మ్ గా వెల్కమ్ చేయొచ్చు వీళ్ళు. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే.